సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రాయనగూడెం సంబంధించినటువంటి మత్స్యశాఖ కార్మికులు సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున వందలాది మంది కూడా రావడం జరిగింది. సస్పెండ్ చేసే వరకు కూడా మేము భీష్మించి కూర్చుంటామని చెప్తున్నారు. అసలు ఎందుకు సస్పెండ్ చేయాలో ఏం కథో తెలుసుకుందాం వారి మాటలో. అన్న చెప్పండి, అసలు ఎందుకు డిఎఫ్ఓ సస్పెండ్ చేయాలని కోరుతున్నారు? గత 3 సంవత్సరాల నుంచి పిల్లమరి చీరలు చేప పిల్లల గురించి చదువుకుంటున్నాం. చదువుకునే క్రమంలో ఇట్లా నైట్ దొంగ ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చి డిఎఫ్ఓ నాగులు గారు దొంగ ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చి లంచం తీసుకొని ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చి పట్టుబడి చేసి దొంగలతో పట్టుబడి చేసి విధంగా నడిపించుకుంటూ చేస్తున్నాం. మా రాయనగూడెం కార్మికులు 300 మంది మత్స్య కార్మికులు ఉన్నాం. మమ్మల్ని కాదు, మా కుటుంబాలు మొత్తం రోడ్డు పడే విధంగా ఉంది. మమ్మల్ని కాదని ఇట్లా పట్టించుకుంటూ దొంగతనంగా పిల్లమర్రులకు దళారులకు ఇచ్చి దొంగ ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చి అది దొంగతనంగా నైట్ పట్టుబడి చేసే విధంగా చేసిండు. అది పిల్లమరి చెరువు ఉమ్మడి సొసైటీ సూర్యాపేట రాయనగూడెం పిల్లమరి ఉమ్మడి సొసైటీలో ఉన్న చెరువు శోభ సముద్రం చెరువు. ఆ శోభ సముద్రం చెరువు గత 3 సంవత్సరాల నుంచి పిల్లలు 60 ఏళ్ళ నుంచి ఉన్న చెరువు. అది మొత్తం ఉమ్మడి సొసైటీలో ఉన్న చెరువుని ఇప్పుడు దొంగతనంగా లంచం తీసుకొని డబ్బులు తీసుకొని అది వేరే విధంగా చేసి దొంగతనంగా ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చి పట్టుబడి చేసే విధంగా చేసి నైట్ మమ్మల్ని రోడ్డు 300 కుటుంబాలు రోడ్డు పడిన విధంగా చేసి. మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, ఏంటంటే లంచం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. దానికి ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లంచం తీసుకోకపోతే ఫిషింగ్ ఆర్డర్ ఏ విధంగా ఇచ్చారు? ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వకూడదు. కోర్టులో ఉన్నది పంచాయి, కోర్టులో ఉంది పంచాయి. మమ్మల్ని మేము కూడా పోయి అడిగిన మాకు ఫిషింగ్ ఆర్డర్ మేము కూడా పట్టుబడి చేసుకుంటాం అంటే మాకు ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇది కోర్టులో పంచాయి ఉంది, ఫిషింగ్ ఆర్డర్ ఇవ్వకూడదు, దీనికి ఇవ్వకూడదు, ఎట్లా ఇస్తాం అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిండు. డబ్బులు తీసుకొని ఇచ్చేట కదా, అది ఏ విధంగా ఇచ్చినట్టు. దగ్గర మరో కార్మికుడు మత్స్యశాఖ కార్మికుడు అన్న, చెప్పండి మీ ఆవేదన ఏంది? అంత ముందు కూడా మేము ఫిషింగ్ రైట్స్ కోసం మేము ఛానల్ కట్టినాం, మేము రకాలు కట్టినాం. ఆ రకాలు కూడా మా కాడ ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని కాదని ఆల్రెడీ మేము ఆయన కలిసి చేసుకున్న తర్వాత కూడా ఆయనకు ఒక లెటర్ ఇచ్చేసినాం, పట్టొద్దు సార్ మాది పెండింగ్లు ఉందని ఆయన కూడా చెప్పేసిన తర్వాత మరి మా కాడ ఇచ్చేసేది మా కాడ ఇచ్చేసిండు, నీ కాడ చేసేది నీ కాడ ఇచ్చేసిండు. మాకు తెలవకుండా ఫిషింగ్ ఆర్డర్ రావద్దని మేము ఆల్రెడీ పిటిషన్ ఇచ్చినాం. కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, తమరికి ఇచ్చినాం, ఆడ కమిషనర్ గారికి ఇచ్చినాం, ఏది హైదరాబాద్లో. అయినా కానీ మాకు తెలవకుండా ఈయన 4 పైసలు తిన్నాడో తినలేదో మాకు తెలవకుండా మాకు ఇచ్చిండు. మేము ఆల్రెడీ పోయి మీకు చేసినాం, సార్ ఇది ఇంత ఉంది, ఇది ఏం సార్ అంటే ఏం లేదు, మీకు అన్యాయం జరగదు అది అని ముచ్చట చెప్పిండు. తర్వాత ఏం చేసిండు? 4 పైసలు తిన్నాడో తినలేదో సరే తర్వాత సంగతి, అది మాకు తెలవకుండా ఇచ్చిండు. దానికోసం ఆయన చెప్పండి మీ బాధ్యత. మాది నల్మల అంజయ్ నా పేరు, డైరెక్టర్ని. అయితే గతంలో చాలా పడతాడు పిల్లమ్మ చాలా పడతాడు. మేమంతా మొత్తం సంఘం అంతా సభ్యులంతా పోయినాం, ఆపి రూరల్ పోలీస్ స్టేషన్ పెడితే ఇదే రూరల్ సిఐ సురేంద్ర రెడ్డి అంటే ఏం చెప్పినట్టే, మీకు ఏమైనా రైట్స్ ఉందంటే మీకు ఏమైనా పర్మనెంట్గా అయినట్టుగా మీకు ఏమైనా సపరేట్గా అయినట్టు ఉందంటే అదే టూపులు మైస్ అంటే మాకు ఏం లేవు అన్నాడు. ఇంకా 10 రోజులు వస్తాయి 5 రోజులు వస్తున్నాడు. ఆ 10 రోజులు 5 రోజులు వచ్చినాకంటే మాకు చూపిరి అప్పటిదాకా మీరు బట్టొద్దు చేయదని ఎంఆర్ఓకి రాశారు. మీరు బట్టిన వాళ్ళు బట్టిన ఎంఆర్ఓ 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనడం జరిగింది. అప్పటి నుంచి మా చెల్ల మీ చాలా పడకుండా వాళ్ళ చెల్ల చాలా పడకుండా అయింది. ఈ మధ్యకాలంలో డేబా అన్నట్టయినా లంచానికి అలవాటు తీసుకొని కోర్టులో కేసు ఉండగా ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చేసి నైట్ పోలీస్ ప్రొడక్షన్ పెట్టి నైట్ దొంగతనంగా పట్టడం జరిగింది. అయితే మేము నైట్ పోతే మా సభ్యులను కూడా పోలీసులు వెంటాడి మీకు ఇక్కడ రావద్దు చేయొద్దు అంటే మీరు కోర్టులో చూసుకోరు అని చెప్పేసి దౌర్జన్యం మాట్లాడడం జరిగింది. ఇది మాకైతే జిల్లా ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం కావాలి? పిల్లమరి వాళ్ళకి సొసైటీ లేని వరకు ఫిషింగ్ ఆర్డర్ ఏ విధంగా ఇచ్చారు? అందులో అది ఉమ్మడి సొసైటీలో ఉన్నది, అది దొంగ ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఆ సొసైటీ లేని దానికి పిల్ల పుట్టిన దానికి పేరు పెట్టడం అది సరైనది కాదని డిఎఫ్ఓ గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మత్స్యశాఖ కార్మికులు కోరేది ఒకటే, ఏంటంటే ఇది ఉమ్మడి సొసైటీ సూర్యాపేట రాయనగూడెము పిల్లమరికి సంబంధించినటువంటి ఈ సొసైటీ ఏదైతే ఉందో ఒక పిల్లమరి వాళ్ళకే చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కోర్టులో కొనసాగుతున్న వ్యవహారం అయినా కూడా ఫిషింగ్ ఆఫీసర్ ఎవరైతే నాగులు ఉన్నారో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారనే ఆరోపణ మాత్రం వీళ్ళంతా కూడా పెడుతున్నారు. మరి వాస్తవానికి ఏంటంటే ఇది ఉమ్మడి సొసైటీ కావడం వల్ల ముగ్గురికి పట్టుకునే అవకాశం ఇస్తే బాగుండేది. కానీ ఒక పిల్లమరి వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల కూడా వీళ్ళంతా కూడా సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. అంతేకాదు గతంలో ఈయనకంటే ముందున్నటువంటి ఎవరైతే ఫిషర్ ఆఫీసర్ ఉన్నారో అతని మీద కూడా ఏసీపీ దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున లంచాలకు మెరుగారు ఫిషర్ అధికారులు మొత్తం కూడా. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేట జిల్లా కలెక్టర్ మాత్రం స్పందించి ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలని కూడా ఫిషర్ కార్మిక శాఖ కార్మికులు కోరుకుంటున్నారు. మత్స్యశాఖ
శాఖాధికారిని సస్పెండ్ చేయాలి. ఫిషింగ్ గార్డ్ ఏ రకంగా ఇచ్చిండో ఆయన ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలని లైక్ చేయండి.